హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చిందనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. దానికి సంబంధించిన వీడియో ఇది. రిలేటెడ్ వీడియో. నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆ మూమెంట్స్ ఏవి క్యాప్చర్ చేయలేకపోయాను. బికాజ్ నా ఎమోషన్స్ని నేను క్యాప్చర్ చేసే మూడ్లో ఆ టైంలో నేను లేననమాట. సో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది నా బాధ్యతగా కాబట్టి వీడియోస్ నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు రోజు ఒక ఫంక్షన్ ఉండే శ్రీకాకుళంలో. సో ఫంక్షన్ అటెండ్ అవుదామని చెప్పి వెళ్ళామన్నమాట. అమ్మ, నేను, అత్తయ్య, మామయ్య కలిసి వెళ్ళాం. నలుగురం వెళ్ళాం. బస్కు వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చి మా నడిపి అత్తయ్య వాళ్ళ, ఇప్పుడు ఏ బ్యాంగిల్స్ తీస్తున్నారు కదా, వాళ్ళ అబ్బాయిది అయితే మ్యారేజ్ ఆగస్టులో. వాళ్ళది బొట్టు పెడతానంటారు కదా, ఆ పార్టీ ఉంటే ఆ ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆ రోజు మొత్తం ఉండి ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ అబ్బాయి రాలేదు ఆ రోజు, ఎందుకంటే అబ్బాయి కొంచెం బిజీగా ఉండే హైదరాబాద్లో. సో అబ్బాయి రాలేదు. అండ్ నేను లాట్ ఆఫ్ పీపుల్ ఇందులో ఏమి ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే నేను ముందు వీడియోస్ చెప్పినలాగా ఎవరు ప్రైవసీ వాళ్ళది కదా, వాళ్ళ ప్రైవసీని భంగం చేయడం, ప్రైవసీని బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ కానీ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు వీడియోస్ నచ్చితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన ఒక్క లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది అనమాట. మీకు వీడియోస్ నచ్చుతున్నాయని నాకు తెలుస్తుంది. సో ఇదన్నమాట మ్యాటరు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వచ్చి అమ్మ నేను మిల్లుకు వెళ్తున్నాము. ఇంటి దగ్గరలోనే మిల్లు ఉంటుంది. ఎందుకు వెళ్తున్నామంటే పసుపు ఆడించడానికి వెళ్తున్నాము. నేను ఎన్ని రోజులు స్టోర్ బాట్ పసుపే తిన్నాను, బట్ కొంతమంది దానిలో కెమికల్ ఉంటుంది, కలర్ ఉంటుంది, బాగోట్లేదని చెప్తే సరే ఈసారి ఇంటి నుంచే పట్టుకొని వెళ్దాం, ఆర్గానిక్గా తిందామని చెప్తే మమ్మీ నా అక్కడ ఉంది, నువ్వు తీసేసుకో, నువ్వు పట్టుకొని వెళ్ళు అంటే సరే తీసుకొని వెళ్తానని చెప్పి మిల్లుకి వెళ్ళామన్నమాట. పసుపు ఆడించుకొని వచ్చేసాం రిటర్న్. కేజీ ఉంటుంది అనుకుంటా, 1 kg ఉంటుంది. చాలా రోజులు వచ్చేస్తుంది, మేము ఇద్దరమే ఉంటాం కదా ఢిల్లీలో. సో పసుపు ఆడించుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళాం. రిటర్న్ వెళ్తున్న టైంలో అక్కడ పానీపూరి షాప్ ఉంటే అమ్మకి నేను పానీపూరి ట్రీట్ ఇచ్చాను అనమాట. అమ్మకి పానీపూరి అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం కాబట్టి ఇద్దరం మంచిగా పానీపూరి తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆబ్వియస్లీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడతో అమ్మాల ఇంటి సిరీస్ ఫినిష్ అయ్యాయి. టోటల్గా కాదు, ఇంకొకసారి వస్తాను. సో ఆ వ్లాగ్స్ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.